ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ మొబైల్, రైట్ సైడ్లో పేరెంట్స్ మొబైల్. నేను పేరెంట్స్ మొబైల్లో ఒక అప్లికేషన్ని బ్లాక్ చేస్తే చిల్డ్రన్స్ మొబైల్లో ఆ అప్లికేషన్ బ్లాక్ అవుతుంది. అలాగే పేరెంట్స్ మొబైల్ నుండి చిల్డ్రన్స్ మొబైల్ని లాక్ చేయొచ్చు. మీరు ఇలా మీ మొబైల్ నుండి మీ పిల్లల మొబైల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పేరెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పేరెంట్స్ మొబైల్ నుండి మీ పిల్లల మొబైల్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్ని మీ పిల్లల మొబైల్ని తీసుకోండి. ఇప్పుడు మీ మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్ళి డిజిటల్ వెల్బీయింగ్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే చివర్లో మనకు పేరెంటల్ కంట్రోల్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. తర్వాత ఈ ఫోన్ ఎవరు యూజ్ చేస్తున్నారు, పేరెంట్సా చిల్డ్రన్సా అని అడుగుతుంది. మనం పేరెంట్స్ మొబైల్లో చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్యామిలీ లింక్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఈ అప్లికేషన్ గూగుల్ వాళ్ళు క్రియేట్ చేశారనమాట. దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే డౌన్లో గెట్ ఫ్యామిలీ లింక్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా డౌన్కి వెళ్ళండి. గెట్ స్టార్టెడ్ దగ్గర క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ చిల్డ్రన్ మొబైల్ కూడా మీ దగ్గర ఉండాలని చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే రెడీ టు బీ ఫ్యామిలీ మేనేజర్ అని అడుగుతుంది. డౌన్లో ఐఎమ్ రెడీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ పిల్లలకి మెయిల్ ఐడి ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేసి మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత స్క్రీన్ ఇలా చూపిస్తుంది, గెట్ యువర్ చైల్డ్ డివైస్ అని. ఇప్పుడు మీ పిల్లల మొబైల్ తీసుకొని సెట్టింగ్స్ ఓపెన్ చేసి గూగుల్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి పేరెంటల్ కంట్రోల్స్ని ప్రెస్ చేయండి. సెటప్ పేరెంటల్ కంట్రోల్స్ అని చూపిస్తుంది. గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేస్తే హూ విల్ బీ యూజింగ్ దిస్ డివైస్ అని అడుగుతుంది. ఇది పిల్లల కోసం సెట్ చేస్తున్నాం కాబట్టి చైల్డ్ ఆర్ టీనేజర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ పిల్లల మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేరెంట్స్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీ మెయిల్ ఐడికి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటే ఇలా మన మొబైల్లో వెరిఫై చేయమంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమేం కంట్రోల్ చేయొచ్చో ఏమేం చేయలేమో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇవన్నీ మీరు చూసుకోండి ఒకసారి. ఇలా మొత్తం డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన పిల్లల మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి అగ్రీ ప్రెస్ చేస్తే ఇలా లింకింగ్ అకౌంట్ అని వస్తుంది. లింక్ అయిపోయాక యువర్ అకౌంట్స్ ఆర్ లింక్డ్ అని చూపిస్తుంది. చూడండి పేరెంట్స్ మొబైల్లో స్క్రీన్ ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మీ పిల్లల మొబైల్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. మీ మొబైల్లో వ్యూ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీ పిల్లల మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. మొత్తం డౌన్కి స్క్రోల్ చేసి నెక్స్ట్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీ పిల్లలు ప్లే స్టోర్లో కానీ గూగుల్ సెర్చ్లో కానీ సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి కంటెంట్ రాకూడదో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసి సెట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇలా మీ పిల్లల మొబైల్ని మీరు కంట్రోల్ చేయాలంటే ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోమంటుంది. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి స్కిప్ చేసేయండి. తర్వాత రివ్యూ కంట్రోల్స్ని ప్రెస్ చేస్తే మీ మొబైల్లో మీరు ఏమేం కంట్రోల్ చేయగలుగుతారో ఇక్కడ చూపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మీ పిల్లల మొబైల్ని మీ మొబైల్తోనే కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ గురించి చివరిలో చెప్పుకుందాం. మనకు ఇక్కడ యూట్యూబ్ అని ఒక్క అప్లికేషన్ మాత్రమే కనిపిస్తుంది. మీ పిల్లల మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ కనిపించాలంటే డౌన్లో మోర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీ పిల్లల మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ని మీరు మీ మొబైల్లోనే బ్లాక్ చేయొచ్చు, లేదంటే టైం సెట్ చేయొచ్చు. అదేలాగా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ పైన క్లిక్ చేసి అలో యాప్ అని ఉంది కదా, ఇక్కడ ఆఫ్ చేస్తాను. అప్పుడు మీ పిల్లల మొబైల్లో యూట్యూబ్ హైడ్ అవుతుంది. చూడండి, యూట్యూబ్ కనిపించట్లేదు. మీరు మీ పిల్లల మొబైల్లో మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాగే సెర్చ్ చేసినా కూడా కనిపించదు.
ప్లే స్టోర్లోకి వెళ్ళి చూసినా మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. చూడండి, ఇన్స్టాల్ అనే బటన్ డిజేబుల్లో కనిపిస్తుంది. యూట్యూబ్ లోగో పైన ప్రెస్ చేసి చూస్తే ఇక్కడ యువర్ పేరెంట్ బ్లాక్డ్ దిస్ యాప్ అని కనిపిస్తుంది. మనం మన మొబైల్లో ఎనేబుల్ చేస్తేనే ఇక్కడ వీళ్ళకు కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను పేరెంట్స్ మొబైల్లో ఎనేబుల్ చేస్తున్నాను, పిల్లల మొబైల్లో యూట్యూబ్ కనిపిస్తుంది. ఇలా మనకు కావాల్సిన అప్లికేషన్ని మనం మన మొబైల్లోనే బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే ఒక అప్లికేషన్ని మీ పిల్లలు ఎంత టైం యూస్ చేయాలో కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ అప్లికేషన్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో సెట్ లిమిట్ దగ్గర ప్రెస్ చేసి మనం టైం సెట్ చేసుకోవచ్చు. చూడండి, నేను 00 చేసి సెట్ అని ప్రెస్ చేయగానే మీ పిల్లల మొబైల్లో యూట్యూబ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినా రాదు. మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేయాలంటే పేరెంట్ మొబైల్లోకి వెళ్ళి నో లిమిట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ మీ పిల్లలు ఎక్కడున్నారో లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీ పిల్లలు ఎక్కడున్నారో ఈ లొకేషన్ ద్వారా మనం రూట్ సెట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత మీ పిల్లల మొబైల్కి లాక్ కూడా చేయొచ్చు. ఇక్కడ అన్లాక్ కింద లాక్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఎప్పటి వరకు లాక్ అవ్వాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక మీ పిల్లలు ఏం చేసినా అది ఓపెన్ అవ్వదు. పేరెంట్ యాక్సెస్ దగ్గర క్లిక్ చేస్తే మన మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప లాక్ ఓపెన్ అవ్వదు. ఓన్లీ కాల్స్ మాత్రమే చేసుకోవచ్చు, అంతకు మించి ఏం చేయలేరు. ఇప్పుడు మన మొబైల్లో అన్లాక్ చేస్తే మీ పిల్లల మొబైల్లో అన్లాక్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ మీ పిల్లలు రోజుకి ఎంత టైం మొబైల్ యూస్ చేయాలో టైం సెట్ చేసుకోవచ్చు. మనం సెట్ చేసుకున్న టైంకి లాక్ పడిపోతుంది. అలాగే బెడ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 1 మినిట్ లాక్ సెట్ చేసి సేవ్ చేస్తున్నాను. చూడండి, మీ పిల్లల ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. మనం సెట్ చేసుకున్న టైంకి లాక్ పడిపోతుంది. ఇప్పుడు 1 మినిట్ అయ్యాక మళ్ళీ ఓపెన్ అవుతుంది. నేను పేరెంట్ మొబైల్లో ఆఫ్ చేస్తున్నాను, పిల్లల ఫోన్లో లాక్ ఓపెన్ అవుతుంది. అలాగే మీ పిల్లల ఫోన్లో ఏదైనా కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ప్లే సౌండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీ పిల్లల మొబైల్ రింగ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీ పిల్లలు ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయారు అనుకుందాం, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ రింగ్ ఆఫ్ చేయాలంటే ఇది పిల్లల మొబైల్లోనే క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది. తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో నుండి మీ పిల్లల ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా వాళ్ళు ఏం డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 3+ ఇయర్స్ని సెలెక్ట్ చేసుకొని మీ పిల్లల మొబైల్లో ట్విట్టర్ గురించి సెర్చ్ చేస్తే అది రావట్లేదు. ఎందుకంటే ట్విట్టర్ వాడాలంటే 12+ ఇయర్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, పేరెంట్ మొబైల్లో 18+ అని సెలెక్ట్ చేసుకొని మీ పిల్లల మొబైల్లో ట్విట్టర్ గురించి సెర్చ్ చేస్తే ఇప్పుడు ట్విట్టర్ అప్లికేషన్ మనకు కనిపిస్తుంది. ఇలాగే మూవీస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీ మొబైల్లో నుండి పిల్లల మొబైల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని స్టాప్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే అకౌంట్ సూపర్విజన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే డౌన్లో చూడండి స్టాప్ సూపర్విజన్ అని ఉంది కదా, ఇక్కడ బాక్స్లో టిక్ చేసి స్టాప్ అని ప్రెస్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనకు టాప్లో రైట్ సైడ్లో మన మెయిల్ ఐడి ప్రొఫైల్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రెస్ చేసి మీ పిల్లల మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ మెంబర్ ప్రెస్ చేసిన తర్వాత రిమూవ్ అని ప్రెస్ చేసి మీ మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ నొక్కితే రిమూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మొత్తంలో పేరెంట్స్ మొబైల్లో గూగుల్ ఫ్యామిలీ లింక్ అని, చిల్డ్రన్స్ మొబైల్లో ఫ్యామిలీ లింక్ చైల్డ్ అండ్ టీన్ అనే 2 గూగుల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీ మొబైల్లో మీ పిల్లల మొబైల్ని ఎలా కంట్రోల్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.